డబ్బు అవసరమే, కానీ డబ్బు అన్నిటికీ మూలాధారం కాదు. డబ్బు ఇప్పుడు మనిషిని నడిపిస్తుంది, ఒకప్పుడు డబ్బును మనిషి తయారు చేశాడు. ఒక్క సనాతన ధర్మాన్ని ఎడతెరిపి లేకుండా పాటించేది ఒక్క మన భారతదేశం. ఈ కాలంలో ఎట్లుందంటే ప్రేమ పేరు మీద నన్ను ప్రేమించలేదు పొడిచే, నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తుండారు చచ్చిపోతా. తల్లి ప్రేమ, అన్కండిషనల్ లవ్. చచ్చి ఏమి సాధిస్తారు, బతికి సాధించాలా? నిజమైన ప్రేమ అంటే ఏమో తెలుసుకోవాలి. ఒక్కసారి నిజమైన ప్రేమ తెలిస్తే ఆ ప్రేమ యూనివర్సల్ లవ్గా మనమంతా కూపస్థ మండువు కాదు. మనకు తెలిసింది ఇంత, తెలియాల్సింది మరి మానంత, తెలిసింది మరి గింజంత. సార్ నమస్కారం అండి. హరి ఓం, శ్రీ గురుభ్యో నమః. సార్ ఇప్పుడున్న కలియుగం ఎలా ఉన్నది? నిజంగానే న్యాయం వైపు అడుగులు వేస్తుందా లేకపోతే అన్యాయాల వైపు అడుగులు వేస్తుందా? కలియుగం అంటేనే ధర్మం ఒక పాదం మీద నడుస్తుంది అనేసి పెద్దలు చెప్పారు. కానీ ధర్మో రక్షితి రక్షిత అన్నట్లు ధర్మాన్ని మనం పాటిస్తూ ఉంటే ఆ ధర్మం మనల్ని పాటిస్తుంది. ఇప్పుడున్న యువతలో కానీ ఇప్పుడున్న సమాజంలో ఎవరికి వారు కేవలం డబ్బు సంపాదించాలా అనే మెయిన్ లక్ష్యంగానే ఉంటున్నారు. డబ్బు అవసరమే, కానీ డబ్బు అన్నిటికీ మూలాధారం కాదు. ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలు అనేటివి ఉండాలి. సమిష్టి కుటుంబాలు లేకపోవడం ప్రధాన కారణం. పూర్వకాలంలో సమిష్టి కుటుంబాలు ఉండేవి. ఆ ఇంట్లో అత్తమామలు, బావలు అంతమంది మధ్య పెరిగిన వాడికి ప్రేమాభిమానాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడో భార్యాభర్త ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, ఆడనేమో స్ట్రెంచ్లోనో బంచులోనో ఏ ఆయా దగ్గరనో పెడతాడు. వాటిలో వేరే విధమైనటువంటి లక్షణాలు ఉద్భవిస్తాయి. క్రూయాలిటీ పెరుగుతుంది. అది పోవాలంటే మన సంతానాన్ని ఇప్పుడున్న జనరేషన్ కనీసం జాగ్రత్త పడి ప్రేమాభిమానాలతో పెంచేటట్లు చూసుకుంటూ పోతే సమాజం మళ్ళీ పూర్వస్థితికి వస్తుంది. ఎందుకంటే ఒక్క సనాతన ధర్మాన్ని ఎడతెరిపి లేకుండా పాటించేది ఒక్క మన భారతదేశంలో. కుటుంబ వ్యవస్థ అనేది ఉన్నది ఇక్కడ మాత్రమే, ఇంకెక్కడా లేదు. తో దాన్ని మనం రక్షించుకోవాలి. కుటుంబ వ్యవస్థను రక్షించుకుంటే సమాజం ఆటోమేటిక్ బాగుంటుంది. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. ఎవరికి వారు ఏమంటారు, సమాజం నన్ను ఇట్లా పెట్టింది అంటున్నారు, కానీ సమాజం కోసం మనమేం చేస్తున్నామని ఎవరు ఆలోచించడం లేదు. ఒకసారి వాళ్ళ సమాజం గురించి ఆలోచించడం మొదలు పెడితే వాళ్ళలో మార్పు వస్తుంది. వాళ్ళలో మార్పు వచ్చిందంటే సమాజం బాగుపడుతుంది. సార్ ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే గురుగారు, ఈ మర్డర్లు ప్రేమ అనే ఒక మాయలో పడి లేకపోతే ప్రేమని కామంగా మార్చినప్పుడు ఈ ఎవరైతే యువకులు ఉన్నారో వీళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? ప్రేమ అనే పదానికి వీళ్ళు తీసుకుంటున్న అర్థమే వేరు. ప్రేమ విశ్వజననీయం. ప్రేమ అంటే పరమాత్మని యొక్క నిజమైన ఆనంద స్వరూపం. ఆ దృష్టితో తీసుకోకుండా ఈ కేవలము 20-30 ఏళ్ళు ఉండే శారీరక సంబంధానికి ప్రేమ అనే లింకు పెట్టేసుకుంటున్నారు. అది ఆకర్షణ, ప్రేమ కాదు. ప్రేమ అనేది పుట్టిందంటే అది త్యాగాన్ని కోరుకుంటే తప్ప బలిదానాన్ని కోరుకోదు. ఈ కాలంలో ఎట్లుందంటే ప్రేమ పేరు మీద నన్ను ప్రేమించలేదు పొడిచే, నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తుండారు చచ్చిపోతా. చచ్చి ఏమి సాధిస్తారు, బతికి సాధించాలా? నిజమైన ప్రేమ అంటే ఏమో తెలుసుకోవాలి. ఒక్కసారి నిజమైన ప్రేమ తెలిస్తే ఆ ప్రేమ యూనివర్సల్ లవ్గా మారుతుంది. సర్వజనుల మధ్య ఒకటే ప్రేమ. అది ఉన్నప్పుడు సమాజం బ్రహ్మాండంగా బాగుపడుతుంది. క్రూయాలిటీ పెరుగుతోంది అంటే కారణం కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థం. 20-30 ఏళ్ళు ఉండే ఆ యవనం కోసము ప్రేమ పేరు మీద శారీరక సుఖాలకు పోతున్నారు. దానికి ప్రేమ అని పేరు పెడతా ఉన్నారు. ప్రేమ అది కాదు. తల్లి ప్రేమ, అన్కండిషనల్ లవ్. నాకు వాడు ఏమి ఇస్తాడని ఏ తల్లి ఒక బిడ్డను ప్రేమించదు. ప్రతి ఒక్కడిలో అటువంటి ప్రేమ ఉద్భవించినప్పుడు ఈ సమాజం బ్రహ్మాండం. ఇప్పుడు కుటుంబాల మధ్యలో కూడా చూసుకుంటే మెయిన్గా ఆస్తి, డబ్బు వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కుటుంబం ఒక బంధానికన్నా సరే, వీళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకో? నేను అదే చెప్తున్నది. ఇప్పుడు డబ్బు ఎంత ప్రధానమై కూర్చునిందంటే డబ్బు ఇప్పుడు మనిషిని నడిపిస్తుంది. ఒకప్పుడు డబ్బును మనిషి తయారు చేశాడు. దేవుడు మనిషిని తయారు చేస్తే మనిషిని డబ్బు తయారు చేస్తాడు. ఇప్పుడు ఈ డబ్బు దేవుణ్ణి మనిషిని ఇద్దరిని ఆడిస్తాం. డబ్బుకు అంతగా లొంగిపోయాడు. డబ్బు అవసరమే ఒక హద్దు వరకు.
హద్దుకు మీరిన డబ్బు వానికి ప్రమాదమే తప్ప లాభం చేకూర్చు. ఈ డబ్బు మీద వ్యామోహం అనేది ఎక్కువ అయిపోయినప్పుడు అమ్మ నాన్న అని చూడరు, అన్న తమ్ముళ్ళు అని చూడరు, భార్య బిడ్డలు అని చూడరు. డబ్బు డబ్బు ఎంతకాలం ఉంటుంది, పోయేటప్పుడు ఒక్క పైసా తీసుకుపోయేది లేదని అందరికీ తెలుసు. కానీ నేను బాగుండాలి, నేను కాదు మేము బాగుండాలా అన్న స్వార్థత నుంచి నిస్వార్థతలోకి వస్తే ఈ సమాజం బ్రహ్మాండంగా దునియామే ఓ భీ రహేగా ఏ భీ రహేగా, అది ఉంటుంది ఇది ఉంటుంది. బట్ మనకు పరమాత్ముడు ఇచ్చినంత విచక్షణ ఏ జంతువుకు లేదు. మనిషికి ఇచ్చిన ఆ విచక్షణను వాడుకొని వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, హౌ టు డూ హౌ నాట్ టు డూ, ఎట్లా చేయాలా ఎట్లా చేయకూడదు, ఎట్లా ఉండాలా ఎట్లా ఉండకూడదు, ఇది చెప్పిందే వేదం. వేదం అంటే తెలుసుకో, ఎట్లా ఉండాలా ఏం చేయాలా, నీ కోసం నువ్వు ఎట్లా ఉండాలా, సమాజం కోసం నువ్వు ఎట్లా ఉండాలి, అది తెలుసుకుంటే అంతా బాగుంది. ఇప్పుడున్న యువత అందరూ కూడా ప్రేమ అనే ఒక మోజులో పడి తన కుటుంబాన్ని వదిలేసి ఒక మనిషి కోసం, అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, సూసైడ్ అవుతున్నారు. లేకపోతే వాళ్ళ కోసం వీళ్ళ జీవితాన్ని వదులుకుని కెరియర్ అంటూ కూడా నాశనం చేసుకుని కొన్ని డ్రగ్స్ కి అయితే అలవాటు పడుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ చెప్తున్నాను. వాళ్ళు అనుకుంటున్నది ఇది ప్రేమ కాదు, దాని పేరు వ్యామోహం, శారీరక సౌఖ్యం. అదే చూస్తున్నారు వాళ్ళ ఆ దృష్టితో. ప్రేమ ఎప్పటికీ బలిదానం కోరదు. నిజమైన ప్రేమికుడైతే తాను త్యాగమవుతాడు తప్ప ఇంకొకళ్ళ మీదికి అత్యాచారాలకు, తాను డ్రగ్స్కు బానిస కావడాలు చేయలేడు. వచ్చిన గొడవ ఈ ప్రేమ అనే పదాన్ని తప్పుగా యూజ్ చేసుకుంటున్నారు. మనిషి జీవితం అంటే ఎందుకు వచ్చాం ఎందుకు పోతున్నాం తెలుసుకోవడం. మరణం అంటే మరో రణానికి సిద్ధం కావడం మరణం. చస్తున్నాం పుడుతున్నాం, జాతస్య మరణం ధ్రువం అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. చస్తాం పుడతాం చస్తాం పుడతాం. కానీ ఎందుకోసం వచ్చాం ఈ లోకానికి? మన గత జన్మ కర్మలను కడుక్కునేకు వచ్చాం. కడుక్కునే బదులు ఇంకా పూసుకుంటున్నాం. ఈ పూసుకోవడం తగ్గించుకుంటే కడుక్కోవడం ఆటోమేటిక్గా అయిపోతుంది. కానీ కొత్త పెట్టించుకుంటున్నాం. నేను నాది మన అనే భావన పోతుంది. మన అనే భావన పెరిగినప్పుడు అంతా బాగుంది. జై శ్రీరామ్.